ఇక ఎమ్మెల్యేగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ బుచ్చే చౌదరి జగన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే అంతకుముందు అసెంబ్లీ వెనుక గేట్ నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. అసెంబ్లీ గేటు వద్దకు జగన్ రాగానే టీడీపీ శ్రేణులు సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత అసెంబ్లీకి చేరుకున్నారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో వైసీపీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన ప్రమాణ స్వీకార సమయంలో సభలోకి అడుగుపెట్టారు. వైఎస్ జగన్మోహన్ అనే జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అయితే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని, ఆయన కారు కూడా లోపలికి అనుమతించాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను వైసీపీ నేతలు అభ్యర్థించారు. వీరి అభ్యర్థనకు చంద్రబాబు సహా పయ్యావుల సానుకూలంగా స్పందించారు. వైసీపీ కోరినట్టే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల తర్వాత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అక్కడ ఉన్న అందరికీ నమస్కారం చేశారు. ప్రమాణం చేసిన తర్వాత జగన్ సభలో కూర్చోకుండా వెంటనే తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు.